ఏదో సినిమాలో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి వల్ల నిద్ర కూడా పట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల పులివెందుల్లో పోటీ చేస్తుందనేటువంటి సంచలన వార్తతో జగన్మోహన్ రెడ్డి సీటు మారాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ షర్మిల ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి నిజంగా పులివెందుల నుంచి పారిపోతాడా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ షర్మిల ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నటువంటి పేరు. సరే, ఈవిడ తెలంగాణలో రాజకీయంగా పార్టీ పెట్టుకుని ఆ పార్టీని బిచ్చాన ఎత్తేసినప్పటికీ ఇప్పటికీ వార్తల్లో ఉంది అంటే కారణం ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం పోరాటం చేస్తానంటూ ప్రకటనలు చేస్తూ ఉండడమే. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఇక్కడ ఎమ్మెల్యేలను అక్కడికి, అక్కడ ఎమ్మెల్యేలను ఇక్కడికి, మంత్రులను కొంతమంది లేపేయటం, కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలు చేయటం, ఎమ్మెల్యేలని ఎంపీలు చేయటం, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కదా. చివరాఖరికి సరే, అసలు మార్చాల్సిందే ఇతన్ని. వాళ్ళు ఎంతమందిని మార్చినా కానీ ఇతను గెలిచేదేమీ లేదు. 20-25 సీట్లు కూడా ఇతనికి రావు అసెంబ్లీలో. ఓకే, బట్ ఇప్పుడు ఏకంగా తన సీటుకే ఎదురు వచ్చేసింది. పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఒక్కబడేటువంటి పరిస్థితి ఉందని రిపోర్ట్స్ వచ్చాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం సాధారణంగా బీటెక్ రవి గారి మీద పోటీ చేస్తే మెజారిటీ భారీగా తగ్గినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి గెలుపుకు అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే షర్మిల కనుక ఆ స్థానంలో పోటీ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఓట్లు చీలి బీటెక్ రవి అనూహ్యంగా ఏదైతే కామారెడ్డిలో కేసీఆర్కి అదేవిధంగా రేవంత్ రెడ్డికి మధ్యలో బీజేపీ క్యాండిడేట్ గెలిచేశాడో ఈ రకంగా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి రిపోర్టులు జగన్మోహన్ రెడ్డి ముందు ప్రత్యక్షం అవడంతో ఇది ఎక్కడ కర్మరా నాయనా అని చెప్పి తలపట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జమ్మలమడుకో కమలాపురంకో ఎక్కడికన్నా పారిపోదామనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు? సునీత రెడ్డి గారు చేస్తారా, లేదంటే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు చేస్తారా అనేటువంటి టాకు కూడా గట్టిగా నడుస్తున్నటువంటి పరిస్థితి. జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఆళ్ళని ఈళ్ళని మార్చేసి ఇతనేదో దైవాంశ సంబూతులు అనుకుంటాడు. కానీ ఇప్పుడు తన సీటు కిందకే నీళ్ళు వచ్చేసరికి ఒక ప్రతిపాదన షర్మిల గారి ముందుకు సన్నిహితుల ద్వారా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. నీకు కడప ఎంపీ సీట్ ఇస్తాను, అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పంపిస్తాను, నేను పులివెందుల ఎమ్మెల్యేగా చేస్తా, ఇది కాంప్రమైజ్. నీకు ఆస్తిలో వాటా కావాలన్నా నీ వాటా నీకు ఇచ్చా, ఏదో ముందు అనుకున్నట్టుగా దీనికి కాంప్రమైజ్కి నువ్వు ఓకే అయితే నాకు ఓకే అంటే, ఎవరైనా కడప ఎంపీ అయిన తర్వాత కూడా నువ్వు ఏదో ఒక రోజు అర్ధరాత్రి మమ్మల్ని వేసేస్తావు, నీ మీద నమ్మకం లేదు ద్వారా సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులు వేసేస్తే వాళ్ళని నువ్వు కాపాడుతూ ఉండవు. 4.5 సంవత్సరాలుగా నన్ను దేక్కుండా, ఆస్తిలో వాటా ఇవ్వకుండా, రాజకీయంగా అవకాశాలు కల్పించకుండా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాను కాబట్టి, ఇటు తెలంగాణలో అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలిచింది కాబట్టి, ఈ పరిస్థితుల్లో నీకు ఆంధ్రప్రదేశ్లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బొక్క పడుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు కాంప్రమైజ్కి వస్తే నేను ఎందుకు కాంప్రమైజ్కి వచ్చా? ఇక్కడ అక్కడ ఎక్కడ నిన్ను ఓడగొట్టిన తర్వాత ఆస్తిలో వాటా అదే నాకు వచ్చాది. రాజకీయం అంటావా? నువ్వు నాకు ఎంపీ ఇచ్చేదేంది? ఈ ఎన్నికల్లో నువ్వు ఓడిపోయిన తర్వాత నీ పార్టీ బిచాన అవుతుంది. కాంగ్రెస్ పార్టీని నేను పోరాటం చేసుకుంటే ప్రతిపక్ష నాయకురాలుగా కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాకే నాయకత్వం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంపీ ఇచ్చేది ఏంది ఒక్క అన్న టైపులో షర్మిల గారు సున్నితంగా కాదు, హార్స్గానే తిరస్కరించినట్టుగా తెలిసింది. సరే, అంటే గత 4.5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు ప్రశ్నించే గుర్తుకుల మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తూనే మొన్న కులికిపూడి గారి కోసం వస్తారు పోలీసులు. ఇంతకంటే సిగ్గుమాలిన నీతిమాలినటువంటి మాటలు వైసీపీ ఊరకొక్కలు మాట్లాడుతున్నాయి. మీకు గర్పించలేదా? వాడెవడో బోరుగడ్డ అనిల్ అనేటువంటి బొప్పూన్ గారి దగ్గర నుంచి కొడాలి నాని అనేటువంటి మాజీ మంత్రి బూతల యూనివర్సిటీ ప్రస్తుత వైస్ ఛాన్సలర్గా పదవి అలంకరించినటువంటి దౌర్భాగ్యాల వరకు మాట్లాడినటువంటి కారుకొత్తలు మీకు ఎక్కడా కనిపించలేదా? పంచప్రభాకర్ అనేటువంటి లుచ్చాగాడి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి శ్రీరెడ్డి లాంటి బజారు మనుషుల వరకు మాట్లాడేటువంటి మాటలు మీకు ఇప్పుడు కనిపించలేదా? కనీసం వాళ్ళని అరెస్టు చేయటము, నోటీసులు ఇవ్వడం కాదు బొచ్చు, కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర మీకున్నదా అని పోలీసు వ్యవస్థను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంతగా అధికార పార్టీకి ఊడిగం చేసినటువంటి ప్రతి ఒక్కడు రాబోయే రోజుల్లో రెడ్ బుక్ బరాబర్ ఆ రెడ్ బుక్కు సంబంధించి ఎవరెవరి పేర్లైతే ఆ రెడ్ బుక్లో ఎక్కుతాయో, ఎవడెవడైతే చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేకమైనటువంటి విధానాలతో ప్రతిపక్షాలను వేధించారో వాళ్ళందరూ ఖచ్చితంగా చట్టపరంగానే మీరు చర్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కొంతమంది భయపడుతున్నారు, చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు ఎట్లా చేశారు, వాళ్ళు కూడా చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళ మీద వ్యక్తిగత దాడులకో లేదంటే వీళ్ళ కుటుంబాల మీద వ్యక్తిగత దాడులకో వస్తారనేటువంటి ఆందోళనతో ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఉన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. బట్ ఇది నేను కన్ఫర్మేషన్గా చెప్పలేను. బట్ ఇబ్బంది పడినోడు ఎవడు, ఇబ్బంది పెట్టినోడిని ఎవడిని వదిలిపెట్టడు కదా. గతంలో అలా ఉండదు కదా. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో తప్పు చేసిన ప్రతి ఒక్కడు దానికి ఫలితం అనుభవించాల్సిందే కదా.
తప్పులో భాగస్వామి అయినటువంటి ప్రతి ఒక్కడు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే కదా. ఎవడో చెప్తే నేను చేశానంటే వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఈసారి లేదురా నాయనా. సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లి వల్లే తాడేపల్లి కోటలో రాత్రుల్లో నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి ఫ్రస్ట్రేషన్తో చివరికి తానే పులివెందుల నుంచి పారిపోవటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.